హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ సొసైటీ. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి మనకు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ నుంచి అఫీషియల్గా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారని అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మీకు తెలుసు, ఎనీ సాఫ్ట్వేర్ సంస్థలో జాబ్ వేకెన్సీ ఉంది అంటే కంపల్సరీగా మీరు ఎనీ డిగ్రీ కానీ బీటెక్ కానీ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. సో డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ ఇన్ఫోసిస్ ఉద్యోగాలకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మినిమం 18 సంవత్సరాలు కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళు శాలరీ కూడా ట్రైనింగ్లోనే, అంటే వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళే జాబ్ మీకు కల్పిస్తారు కాబట్టి ట్రైనింగ్ పీరియడ్లోనే వీళ్ళు ఎవ్రీ మంత్ మీకు 35,000 రూపీస్ అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారు. సో ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు మీకు ఉద్యోగంతో పాటుగా వీళ్ళు ఒక ఫ్రీగా మీకు ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే సమ్ టైమ్స్ సో మీరు ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఫ్రీ ఒక ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అవకాశం. బీఈ బీటెక్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలను అయితే సద్వినియోగం చేసుకొని ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోండి. నేను కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి అప్లై చేసుకోండి. సో వీడియో చూసిన అభ్యర్థులకు నాకు రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేషన్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్. మీరు చూసినట్లయితే ఇన్ఫోసిస్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. వీఆర్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఇన్ఫోసిస్ చెన్నై నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో ఇన్ఫోసిస్ గురించి చూసినట్లయితే గాయస్, జాబ్ గురించి వీళ్ళు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. రోల్ వచ్చేసరికి మీకు ఇచ్చే రోల్ డేటా ఎంటర్ అని ఇచ్చారు. డిజిగ్నేషన్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. సో మీ వర్క్ లొకేషన్, చాలామంది అడుగుతారు వర్క్ లొకేషన్ చెప్పండి, వర్క్ లొకేషన్ చెప్పండి అని. వర్క్ లొకేషన్ అయితే మీకు చెన్నైలో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో తర్వాత మీ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది వాళ్ళు మీ యొక్క జాబ్ లొకేషన్ మీకు కావాల్సిన చోట, అంటే హైదరాబాద్లో కావాలంటే హైదరాబాద్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రస్తుతం అయితే వాళ్ళు చెన్నైలో జాబ్ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి విద్యార్హత అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే బీకామ్, బీబీఏ, బీసీఏ, అదేవిధంగా బీఎస్సీ, బీఏ కంప్లీట్ చేసిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదని కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఫ్రెషర్స్ ఓన్లీ అని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది గాయస్. సో గాయస్, మీరు నైట్ షిఫ్ట్ కూడా వర్క్ చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి స్కిల్స్ మీకు ఏముండాలని కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో స్కిల్స్ చూసినట్లయితే గుడ్ ఎనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మీకు ఎంఎస్ ఆఫీస్ మీద బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలని కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఎవరైతే బీటెక్ కానీ అంటే గ్రాడ్యుయేషన్ 2019 నుంచి 2023 మధ్యలో ఎవరైతే కంప్లీట్ చేస్తారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇయర్ ఆఫ్ పాస్ 2019 to 2023. సో అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకైతే కంపల్సరీగా వచ్చి ఉండాలి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాని అభ్యర్థులకైతే ఈ పోస్టులకైతే మీరు అప్లై చేయడానికి వీల్లేదు. సో ఇంగ్లీష్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. సో అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు జాబ్ డిస్క్రిప్షన్ కూడా వాళ్ళు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ మీద మీకు ఎక్స్పోజర్ అయితే ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అది అయితే రిటర్న్ కానీ వర్బల్ కానీ ఉండాలని ఇచ్చారు. సెల్ఫ్ మోటివేటెడ్ అన్నాడు, గుడ్ ఇనిషియేటివ్ టేకర్ కూడా ఉండాలని ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ప్రాసెసింగ్ క్లెయిమ్ అప్పీల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వీక్లీ రిపోర్ట్స్. సో ఫ్రెండ్స్, సో వీళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ అంటే మీరు జాబ్లో జాయిన్ అయ్యే ముందే వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఫ్రెండ్స్, కాబట్టి సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ అదేవిధంగా మీకు ఉండాల్సిన స్కిల్స్ అన్నీ కూడా వీళ్ళు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. కాబట్టి 2019 నుంచి 2023 మధ్యలో బీటెక్, బీఏ, బీబీఏ, బీసీఏ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని సో ఇక్కడ క్లియర్గా gauri_shankar@infosys.com అయితే మీరు మెయిల్ చేయాలని కూడా క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు. వన్స్ ఒకసారి మీరు మెయిల్ చేసిన తర్వాత వాళ్ళు మీ రెజ్యూమ్ చూసి షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి అయితే కాల్ చేస్తారు. వన్స్ ఒకసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీకు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే కల్పిస్తారు ఫ్రెండ్స్. సో ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళు 35,000 రూపీస్ పర్ మంత్ సాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు నైట్ షిఫ్ట్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని కూడా క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.